విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ సాంకేతిక కారణాలతో నల్గొండలో సుమారు గంట పాటు నిలిచిపోయింది. రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అనంతరం మరో స్టేషన్ నుంచి ఇంజిన్ రప్పించి రైల్వే అధికారులు తరలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. నల్గొండ రైల్వే స్టేషన్లో సాంకేతిక లోపం కారణంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే సుమారు గంట సేపు అయితే నిలిచిపోయింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే లింగంపల్లి నుంచి విశాఖ వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ నల్గొండకైతే ఉదయం 9 గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. ఈ రోజు కూడా సరిగ్గా 9 గంటల సమయానికి నల్గొండ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది. అయితే నల్గొండ స్టేషన్కి చేరుకునే సమయంలోనే ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఇంజిన్ ఫెయిల్ కావడంతో రైలు మొత్తం కూడా ఒకసారిగా ఆగిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు నడికుడి జంక్షన్ నుంచి ఒక రైలు ఇంజిన్ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేశారు. నల్గొండ నుంచి కూడా ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు శబరి ఎక్స్ప్రెస్ కూడా సుమారు గంట సేపు అయితే నల్గొండ రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయింది. ఇటు రెండు రైళ్లు కూడా క్రాసింగ్ ఉండటం కారణంగా ఇటు తిరువనంతపురం నుంచి వచ్చే సికింద్రాబాద్ వెళ్ళే శబరి ఎక్స్ప్రెస్ కూడా సుమారు గంట సేపు పాటు అయితే నల్గొండ రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయింది. అదేవిధంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా 9 గంటల నుంచి కూడా ఇక్కడ నల్గొండ రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. వెంటనే అధికారులు అప్రమత్తం కావడం, మరొక రైలు ఇంజిన్ని నడికుడి జంక్షన్ నుంచి తీసుకురావడంతో కూడా ప్రయాణికులు కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. గంట సేపు పాటు ఇక్కడ ప్రయాణికులు రైల్వే స్టేషన్లో నిలిచిపోవడంతో కొంత అసౌకర్యానికి గురైన పరిస్థితులు కూడా ఉన్నాయి. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యి కూడా ఈ రైలు ఇంజిన్కి మరో రైలు ఇంజిన్ తీసుకొచ్చి మూవ్ చేయడంతో కూడా ప్రయాణికులు కూడా సౌకర్యంగా ఫీల్ అవుతున్న సందర్భంగా అయితే ఉంది. మొత్తంగా కూడా ఆ ఇంజిన్ ఫెయిల్ అవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇంజిన్ మూవ్ అవ్వట్లేదు, ఇంజిన్ ఎందుకు మళ్ళీ స్పీడప్ అవ్వలేదని చెప్పి ఈ సాంకేతిక కారణాలకు సంబంధించి కూడా ఇంజనీరింగ్ అధికారులు అదే టెక్నికల్ సిబ్బంది కూడా దీనిపైన విచారణ కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే యథావిధిగా కూడా నల్గొండ నుంచి కూడా బయలుదేరిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ జనాలతో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.